సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం నమో వెంకటేశాయ. నేటి రోజున ఆ యొక్క శ్రియఃపతి హృదయేశ్వరి అయినటువంటి ఆ పద్మావతి అమ్మవారు తిరుమాడలలో వీధులలో హంసవాహనం మీద సరస్వతి అమ్మవారుగా వెలుగొందుతూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అదుగో చక్కగా ఎంత కోమలాంగి అయినటువంటి సుందరాకార సన్మోహన స్వరూపము. ఆహా, కనులకి వైభవోత్పవేతంగా భక్తుల యొక్క మనస్సు రంజింపజేసే విధముగా ఉన్నది ఆ యొక్క అద్భుతమైనటువంటి దివ్య సన్మోహన స్వరూపము. అదుగో కనులారా దర్శించండి. ఆ చక్కనైనటువంటి హంసవాహనం మీద ఆ జగన్మాత అయినటువంటి పద్మావతి అమ్మవారు చదువులకి కల్పద్రుమ అనేటువంటి నామం కలది. విద్యాది దేవతగా సరస్వతీదేవి వెలుగొందుతూ మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నది ఆ జగన్మాత పద్మావతి అమ్మవారు. అదుగో దర్శించండి. ఈ యొక్క అవతార వైశిష్ట్య విశేషం ఏమనగా, మానవుడు ఈ యొక్క జన్మాంతరముల్లో ఎన్నో జన్మ విశేషముల చేత ఈ యొక్క మానవ జన్మ కలిగినది. అటువంటి జన్మనందు మానవుడు స్వీకరించినది ఏమనగా, మంచిని స్వీకరించి చెడును విడిచిపెట్టి ధర్మ మార్గములో ప్రవర్తించవలను. ఏదైతే హంస పాలయందున్నటువంటి నీటిని విడిచి పాలని మాత్రమే ఏ విధముగా స్వీకరించునో, మానవుడు కూడా అదే విధముగా తన జీవితం యొక్క పరమార్థ సత్యాన్ని తెలుసుకుని ఈ యొక్క సంసారాగమనందు విడిచివేయవలసినటువంటి కొన్ని విషయాల్ని విడిచిపెట్టి ఈ యొక్క మోక్షానికి మార్గము ఏది అనేటువంటి సత్యాన్వేషణ చేస్తూ ఈ యొక్క అవతార వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలి. అందుకు ప్రతీకగా అమ్మవారు హంసవాహనారూఢురాలై మనందరినీ ఆ యొక్క అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నది. అదుగో తిరుమాడ వెంకట వీధులలో అందరూ కూడా దర్శనం చేసుకుని ముక్తి పొందండి. గోవింద గోవింద, వెంకటాద్రిరమణ గోవింద గోవింద, పద్మావతి ప్రియ గోవింద గోవింద. ఓం యః పుండరీకః పరమాంతరాత్మా కమ్రాంగరూపం కమలం దధార సరసే రసాయ నమః. ఓం సరసజనలయే సరోచహస్తే ధవళతమాం శుగగంధమాల్యశోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. యత్కటాక్షసుమపాసనా విధి సేవకస్య సకలార్థసంపదః సంతనోతి వచనాంగమానసై స్త్వాం మురారిహృదయేశ్వరీం భజే. హరి ఓం. తిరుచానూరులో గంగోండ్ర మండపం ఎక్కడ ఉంటుందో ఈరోజు వీడియోలో చెప్తాను. అలాగే ఈ మండప విశేషం గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఈ మండపం అనేది అమ్మవారి యొక్క పుష్కరిణికి ఎదురుగా అయితే ఉంటుంది. ఎక్కడైతే అమ్మవారికి పంచమీ తీర్థం జరుగుతుందో ఆ మండపానికి ఎదురుగా, అంటే కోనేరు ఒడ్డున ఆ యొక్క మూలన అయితే ఉంటుంది. దీన్ని గంగోండ్ర మండపం అంటారు. ఇంకా చెప్పాలంటే కనుక అమ్మవారి యొక్క ఆలయము ఒక వైపు, అంటే అమ్మవారి యొక్క ఆలయం వెనక వైపు ఒక మూలన అయితే ఉంటుంది ఈ యొక్క గంగోండ్ర మండపం. ఈ మండపాన్ని బ్రహ్మోత్సవాల సమయంలో, అలాగే కొన్ని పర్వదినాల్లో మాత్రమే ఈ యొక్క మండపాన్ని అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు. ఈ మండపానికి ప్రత్యేకత ఏంటంటే కనుక, అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో, అలాగే ఏకదిన బ్రహ్మోత్సవంగా జరుపుకునేవంటి మన బ్రహ్మోత్సవాల్లో కానీ ఈ యొక్క వాహన మండపాలు, వాహనం మండపం నుండి అమ్మవారు వాహనం బయలుదేరి ఈ యొక్క గంగోండ్ర మండపానికి వచ్చి కాసేపు సేద తీరి అక్కడ అమ్మవారికి నివేదనలు, కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు అమ్మ అక్కడ వేయించేసి అక్కడ సేద తీరి అక్కడ నుండి మళ్ళీ బయలుదేరి కోనేరు దగ్గరికి వచ్చి అక్కడ
కర్పూర దివ్యమంగళ నీరాజనాలు అందుకుంటుంది. అక్కడ నుండి మళ్ళీ బయలుదేరి ఆలయానికి వెళ్తుంది. ఎందుకు ఈ యొక్క గంగోండ్ర మండపంనే ఎంచుకుని అక్కడ ఎందుకు ఉంటుంది అంటే, అక్కడ కాసేపు ఎందుకు ఆగుతుందంటే కనుక, ఈ యొక్క వ్యాఖ్యానం చేసేవాళ్ళు చెప్పింది ఏంటంటే కనుక, అక్కడ అమ్మవారు అక్కడ ఇప్పుడు మనకు లేడీస్ అనేసరికి ఏంటంటే ఎక్కువ ఆభరణాలు వేసుకుంటూ ఉంటారు, జెంట్స్ అనేది తక్కువ వేసుకుంటారు. మీ అందరికి కూడా తెలుసు. తిరుమల శ్రీవారికి తక్కువ వేస్తారు. అంటే పురుషులు ఏంటంటే కొంచెం తక్కువ నగలు వేసుకుంటారు, కానీ స్త్రీలు మాత్రం ఎక్కువ నగలు వేసుకుంటారు. కాబట్టి ఆ నగలు ఈ యొక్క బరువుకి కొంచెం అలసట అయితే వస్తుంది కదా. అమ్మ కదండి, ఎంతైనా అమ్మవారు అన్ని నగలు వేసుకుని కొంచెం బరువుగానే ఉంటాయి, కొంచెం అలసట వస్తుంది. అలాగే అవన్నీ కూడా అంటే వీళ్ళు తీసుకొచ్చే గదికి కదులుతూ ఉంటాయి. అలాగే కదిలినప్పుడు అవి సరి చేసుకోవడానికి కూడా ఈ మండపంలో ఆగుతారు అని చెప్తారు. అయితే ఇది ఎప్పుడు పూర్వం నుండే వచ్చింది. ఇక్కడికి వచ్చి అమ్మవారు అక్కడ నివేదనలన్నీ కూడా స్వీకరించి అక్కడ పుష్కరిణికి హారతిచ్చి అక్కడ నుండి బయలుదేరి ఈ యొక్క వాహన మండపానికి చేరుకుంటారు. ఈ విధంగా ఆ యొక్క గంగోండ్ర మండపాన్ని అక్కడ మీరు దర్శనం చేసుకోవచ్చు. ఎప్పుడైనా వెళ్ళుంటే అక్కడ చూసి నమస్కరించుకోండి ఆ మండపానికి. అమ్మవారు అక్కడ కాసేపు సేద తీరే మండపాన్నే ఈ యొక్క గంగోండ్ర మండపం అని అంటారు. అక్కడ ఫ్యాన్స్ అవి కూడా పెడతారు. విడప్పుడు మాత్రం అదొక ఇదల్లే ఉంటుంది, ఎలా అంటే పాడిపోయినలాగా ఉంటుంది. కానీ బ్రహ్మోత్సవాల సమయంలో కానీ లేదంటే రథసప్తమి ఉత్సవాల్లో కానీ మాత్రం ఓపెన్ చేసి అక్కడికి అమ్మవారు వేంచేస్తారు. కాబట్టి ఆ రోజుల్లో ఓపెన్ చేస్తారు, మిగతా రోజుల్లో మాత్రం క్లోజ్ చేసి అయితే ఉంటుందండి. కరెక్ట్గా కోనేరు ఆ మండపం ఉంటుంది, కానీ పంచమీ తీర్థం జరిగే మండపం ఆ మండపానికి ఎదురుగానే ఉంటుంది ఈ మండపం. ఇంకా చెప్పాలంటే సూర్యనారాయణ యొక్క ఆలయానికి పక్క వైపు ఉంటుంది, ఆలయానికి ఎడం వైపు ఉంటుంది, అమ్మవారి ఆలయానికి కూడా ఎడం వైపు అయితే ఉంటుంది. ఈ యొక్క మండపాన్ని అక్కడ నిర్వర్తించారు, అంటే కట్టడం జరిగింది. దాని యొక్క ఉపయోగం అదండి. అక్కడ అమ్మవారి యొక్క సేద తీరటానికి కోసం అమ్మ ఆ యొక్క మండపాన్ని ఎంచుకుంది. అలాగే మన శాంతి నిలయంలో కూడా ఒక ప్లేస్ని ఎంచుకుని దాన్ని గంగోండ్ర మండపంగా నేను పెట్టి అక్కడే అమ్మవారికి నివేదన ఇవన్నీ కూడా ఇచ్చి అక్కడ కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చి అక్కడ నుండి బయలుదేరి మళ్ళీ ఆలయం ముందుకు వచ్చి అక్కడ శాంతి మొరను విని యొక్క ఆల్వార్లు రచించిన శాంతి మొరను విని అక్కడ నుండి మళ్ళీ బయలుదేరి ఆ యొక్క వాహన మండపానికి చేరుకోవడంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో వాహన సేవ అనేది పూర్తవుతుంది మన శాంతి నిలయంలో. అమ్మవారి యొక్క అలంకారం చూసినట్లయితే ఈరోజు సరస్వతి స్వరూపంలో మనకి దర్శనమిస్తుంది. అమ్మవారిని మీరందరూ కూడా విద్యప్రదాయిని అయినటువంటి ఆ అమ్మవారి యొక్క ఆజ్ఞను, అలాగే ఎవరైతే విద్యలో వెనకబడ్డారో వారందరికీ కూడా అమ్మవారు ముందుకు నడిపించాలని ఆ సరస్వతి స్వరూపమైన ఆ అమ్మవారిని, జ్ఞానప్రదాయిని అయిన పద్మావతి అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి యొక్క ఈ యొక్క ఉత్సవాన్ని ఇక్కడతో ముగుస్తుంది. అమ్మవారిని మీరందరూ కూడా దర్శనం చేసుకోండి, అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ పొందండి. అమ్మవారి ఈ యొక్క సేవను ఎలా అనిపించింది అంటే కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. అమ్మవారిని మీరందరూ కూడా దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ముందు వస్తున్న వ్యాఖ్యానాన్ని కూడా మీరు విన్నారు. ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ యొక్క వాహన సేవ అనేది పూర్తవుతుంది. ఎలా అనిపిస్తుంది ఈ బ్రహ్మోత్సవాలు ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయటం వల్ల నాకు తెలుస్తుంది ఎంతమందికి నచ్చుతున్నాయని తెలుస్తుంది, కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో పద్మావతి దేవ్యై నమః.